ఎందుకో తెలుసా అండి? అంత మెకానికల్‌గా మారిపోయామండి మనం. ఒక మెషిన్ ఎలా అయితే చేస్తుందో, అలానే మన జీవనం కూడా మారిపోయింది. ఏంటి? ఎక్కడ? మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? మన చుట్టుపక్కల ఎవరున్నారు? మనం ఎలా దిశానిర్దేశం జీవితంలో పొంది ముందుకెళ్ళాలి? ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి ఒక ఆయనకి ఫోన్‌లో ఎక్కడైతే ఛార్జింగ్ ఉంటుందో అక్కడ రెడ్ కలర్ కనిపించిందనుకోండి ఏం చేస్తామండి? మనం వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటాం గదండీ! కనీసం పవర్ బ్యాంక్ అయినా ఎత్తుకుంటాం. కానీ ఎవరో అలా ఎళ్ళిపోయారట బయటికి. "అరే! ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎందుకురా?" అంటే "ఛార్జింగ్ పెట్టుకునే టైం లేదు" అన్నాడనుకోండి. ఒక పిల్లవాడు ఎగ్జామ్‌కి పరిగెత్తుకుంటూ ఎళ్లారట. స్నేహితుడు అడిగారట, "అరే! చదువుకున్నావా?" "లేదు చదువుకోవడానికి టైం లేదు" అన్నాడనుకోండి ఒక పిల్లవాడు. అదే ఆఫీస్‌లోకెళ్ళే ఆయన, "ఏమైంది మధ్యలో కారు ఆగిపోయిందండి ఏమైంది?" అంటే, "పెట్రోల్ పోయించుకునే టైం లేదండి" అన్నాడనుకోండి. ఏమన్నా సాధించగలుగుతామండి జీవితంలో? అలానే ఒక మనిషిగా ధర్మము మాకు తెలీదండి. భగవద్గీత మాకు తెలీదండి. అయ్యో! ఎందుకు తెలీదండి మీకు? అంటే టైం లేదండి. అంటే మన పరిస్థితి కూడా అంతే అవుతుందండి.